ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. ఇంటి కిరాయి కట్టలేదని కంగారు పడుతున్న వెన్నెల. ఈసారన్న రెంట్ టైంకి ఇస్తావా లేదా? అది అంకుల్ బాగున్నారా? ఆంటీ బాగున్నదా? పంటలు మార్చండి అంటూ పాట పాడిన రైతన్న. తేలికైన పంటలే వేయాలన్నా. ఊరంతా వింత వింత ముద్దు పేర్లు. నమస్తే బాదుషా బాబాయ్. చదవచ్చిన మేడం నమస్తే. రైతు కష్టం రైతుకే ఎక్కువ తెలుస్తుంది. అందుకే ఈసారి వానలు వస్తాయో రావో, ఒకవేళ అనుకున్నాన్ని వానలు పడకపోతే ఎట్లా, అందుకే ఏసో వంటి పంటలు వేయాలనో ఓ రైతన్న మంచిగా చెప్తున్నాడుల్లా. చెప్పుడు అంటే మాటలతోని కాదు పాటలతోనుల్లా. ఇనిపియన్నాయిగా నీ పాట. వస్తుంది ఎల్నినో వర్షాలికానో నో, వస్తుంది ఎల్నినో వర్షాలికానో నో. ఇన్న రానుల్లా ఎల్లినో వస్తున్నది, అది వస్తే వానలు రావు, అప్పుడు నీళ్లకు తిప్పలైతే పంటలు ఎండిపోతాయి. అందుకే తేలికైన పంటలు వేయాలని సలహా ఇచ్చిండు పాట రూపంలా. తెలివితోటి ఆలోచించు రైతన్నా, తేలికైన పంటలే వేయాలన్నా. దీర్ఘకాల పంటలిక వద్దన్నా, స్వల్పకాల పంటలే వేయాలన్నా. అన్న పేరు మహేందరు, జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూరూరు. మరి మాటలతోని చెప్పుడు కంటే పాట రూపంలో చెప్తే ఎక్కువ మందికి మంచిగా అర్థమవుతుంది అనుకున్నాడో ఏమో గానీ ఇట్లా రైతులకు మంచి సలహా ఇచ్చిండు. కార్తులు కనుమరుగయ్యే కాలమిక లేనట్లే, కాస్త ఆగి పంట వేయు రైతన్నా. కాలమిక ఏమౌనో మాయన్నా. మరి రైతన్నలు అన్న చెప్పిన పాటలున్న మాటలు విన్నారు కదా. సర్కారు కూడా వరెక్కువ పండియద్దని చెప్పనే బట్టి అందుకే ఆరుతడి పంటలేనట ఎక్కువ వేయండి. సరేనా? ఈ స్కూల్ షాలేనే కదా, ఇక పైసల బడోళ్ళు అడ్మిషన్ల కోసం మస్తు ప్రచారం చేయనే బట్టి. మా బల్లె గిట్ల చదువు చెప్తాం, అట్ల చదువు చెప్తాం, మంచి మంచి వసతులున్నాయని చెప్పుకుంటా అడ్మిషన్లు పెంచుకునే బట్టే. అయితే ఈ పని ప్రైవేట్ బడోళ్ళే ఎందుకు చేయాలి, మనం ఎందుకు చేయొద్దు అనుకుని ఇంకొకడొక సర్కార్ బడోళ్ళు కూడా ఏం చేసి రోజుడుండ్రి. పిల్లగాండ్లకు ప్రొజెక్టర్ల క్లాసులు చెప్తున్నారు. వాష్రూమ్లు కూడా మంచిగా నీట్గా ఉన్నాయి. తాగే నీళ్ళు కూడా మంచి మినరల్ వాటరు. మంచిగా చదువు చెప్పే టీచర్లు ఉన్నారు. మా బడికే మీ పిల్లలను పంపుండ్రి, వాళ్ళ బతుకులకు మంచి బంగారు బాటలు వేయండ్రని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లున్న దూస్కల్ సర్కారు బడులు ప్రచారం చేస్తున్నారు. అది కూడా లేటెస్ట్గా ఏఐ టెక్నాలజీ వాడుకొని. తల్లిదండ్రుల యావత్తూ జీవితం, వారి క్షణక్షణ తాపత్రయం, అడుగడుగునా ఆరాటం, మెరుగైన భవిత కోసం పోరాటం. మీ చిన్నారుల యొక్క అందమైన కలల ప్రపంచం, వారి చదువుల విశ్వాసం, మా దూస్కల్ బడి ఆశయం. ప్రైవేటు స్కూళ్ళకంటే ఎక్కువనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి పిల్లలు ఇక్కడ చదువు సౌలతులు ఎట్లున్నాయి? మా స్కూల్లో ప్రొజెక్టర్లో పాఠాలు చెబుతారు, బాగా అర్థమవుతుంది. దానిని చూస్తే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ పాఠాలు బాగా అర్థమవుతాయి. వెరీ గుడ్ సారు, మీరు కూడా చెప్పండి. మా ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేట్ పాఠశాలల ధీటుగా కార్పొరేట్ స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మా దగ్గర నాణ్యమైన విద్య మరియు అదేవిధంగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి మీ పిల్లల్ని మా పాఠశాలకు పంపించి వారి బంగారు భవిష్యత్తుకు మీరు బాటలు వేస్తారని ఆశిస్తున్నాను. కానీ అన్ని సర్కారు బడులు ఇట్లనే తయారైతే పైసలు పెట్టుకొని ప్రైవేట్ బడికి ఒక్కరు కూడా పోరు కావచ్చు కదా అనుల్లా. ఏ హాయ్ చెకోడి, నమస్తే అల్వా అన్న. నిన్నేనే. నమస్తే బాదుషా బాబాయ్. చదవచ్చిన మేడం నమస్తే. వీడేంది ఏమో అందరినీ ఏవేవో పేర్లు పెట్టి ఎడ్డించుకుంటూ వస్తున్నాడు. ఓర్ వారి చింపాంజీ. నన్ను చింపాంజీ అంటవా? నువ్వేరా గుడ్ల గూపవు, గద్దవు, గబ్బిలానివి.
థ్యాంక్ యూ తిడతా అంటే థ్యాంక్ యూ చెప్తావేంద్రా తింగరోడా? దాంట్లో తిట్టుడే ఉన్నదబ్బా. నా ఫేస్ చూస్తే నీకు అట్లా అనాలనిపించిందేమో, అందుకే అన్నావు. నేను నిన్ను చింపాంజీ అన్నది కూడా అందుకే. ఎందుకు? నీ ముఖం సేమ్ చింపాంజీ లెక్కనే ఉంటది అందుకే. మండుతున్నట్టుంది. ఒక్క నిమిషం. హలో, చెప్పురా చెకోడిగా. ఏడున్నోరా పకోడిగా? ఇంకేడు ఉంటారా ఈ టైంకు? ఆఫీసులోనే ఉన్నా, చెప్పు. అరే ఇవాళ మన కప్పగాని బర్త్డే తెలుసా? అరే మన కప్పగాని బర్త్డే నారయ్యాల. అయితే సాయంత్రం కేక్ కట్ చేద్దాం. నువ్వు వచ్చేటప్పుడు ఆ గిన్నె గాని చిప్ప గాని కూడా తీసుకురా, సరేనా? కప్పగాడేంది, షెకోడి ఏంది, గిన్నెగాడేంది, గవ్వేం పేర్లు ఎవలాళ్ళు అసలు? మా దోస్తులబ్బా, మా వాళ్ళ నిక్ నేమ్స్ అవి. నిక్ నేమ్స్ గట్లుంటాయా ఎక్కడన్నా? కప్పగాడేంది గలీజ్ గా? చిన్నప్పుడు మా బల్లే పెద్ద వానబడి మస్తు నీళ్లు నిండినాయి. ఆ నీళ్ళల్లా సీనుగాడు దిగి ఈత కొట్టిండు. ఆయన తాడు ఈత కొడుతుంటే ఆయన షెడ్యూలకు ఒక కప్ప జొర్రింది. అప్పటి నుంచి సీను గాని కప్ప కప్ప అని పిలుస్తుంటాం మేము. మరి గిన్నెంది? ఆయన అసలు పేరు గని. చిన్నప్పుడు ఆడ అన్నం తింటుంటే అటక మించి ఒక గిన్నె వచ్చి ఆ నెత్తి మీద పడేసరికి సొట్ట పోయినట్టు అయింది. అప్పటి నుంచి ఆయన అరే గిన్నెగా అని పిలుస్తుంటాం మేము. గవ్వేం పేర్లు గట్ల పిలుచుకుంటారా ఎవలన్నా? ఎందుకు పిలుచుకోరు? బీహార్ గయా జిల్లాలో చాలా మందిని ఇట్లా కూరగాయల పేర్లు సామాన్ల పేర్లు పెట్టే పిలుస్తుంటారట. కూరగాయలు సామాన్ల పేర్లా? అజయ్ కుమార్ అనే ఒక పిల్లగాడు గుండ్రంగా దోసకాయలు ఎక్కువ ఉంటాడని దోసకాయ అని పిలుస్తారట ఆయనను. అవునా? ఇంకొక ఆయననైతే మంచం అని పిలుస్తారట. ఎందుకు? ఆయనకు నిద్రలో మంచం మించి కింద పడే అలవాటు ఉన్నదట. అందుకని ఊర్లో అందరూ మంచం మంచం అనే పిలుస్తారట ఆయనను. ఊళ్ళందరా? అవును. ఇంటోళ్ళు సరదాగా పిలుచుకునే పేర్లు కాస్త ఊరోళ్ళందరూ పిలిచేపటికి ఆ ఊర్లో చాలా మంది పేర్లు ఇట్లనే కామెడీగా మారిపోయినాయట. గమ్మత్తుగా ఉన్నది కదా. ఈ ముచ్చట తెలిసిన కాంచి నేను కూడా అందరినీ నిక్ నేమ్లు పెట్టి పిలుచుడు స్టార్ట్ చేసిన. గమ్మత్ అనిపిస్తున్నది తెలుసా ఇట్లా పిలుస్తుంటే? అనిపిస్తది. ఎవరో ఒకరు మరలబడేదాకా మంచిగానే అనిపిస్తది గాని. ఎందుకు మరలబడతారబ్బా? నేనేమన్నా తిడుతున్నానా వాళ్ళను? పిచ్చోడా, అందరూ జోవియల్ గా తీసుకోవద్దా? పుసుక్కున ఎవరన్నా ఫీల్ అయినరు అనుకో, అప్పుడేం చేస్తావు? అట్లా ఫీల్ అయినరు అనుకో, వాళ్ళ పేరునే ఫీలింగ్ స్టార్ అని మార్చేస్తా. ఇట్లనే చేస్తే ఎవరో ఒకరి చేతుల నీ ఈపు బలుగుడు ఖాయం గాని. సర్లే, ఎవరన్నా అట్లా నిజంగా హట్ అయితే అప్పుడు ఆలోచిద్దాం గాని. ఉంటా మరి. బూడిది గుమ్మడికాయ. బూడిది గుమ్మడికాయనా? బూడిది పూసినట్టే పూసినావు కదా మోకానికి, మరి అందుకే అట్లా అన్నా. నమస్తే బుగ్గల భూపతన్న, అంతా మంచేనా? వీడు ఎవరో ఒకరితోటి ఈపు సాపు చేయించుకునేదాకా గిట్లనే చేసేటట్టున్నాడు కదా. కానీ నిక్ నేమ్స్ అంటే పేరును సగం చేసి పిలుచుడే ఎరికే గాని గిట్లా దోసకాయ మంచం అని పిలుచుడే గమ్మతున్నది లేనుల్లా. ఒక్కో కాడ ఒక్కో రకం ఉంటారు జనాలు. కల్తీ అల్లం, కల్తీ పాలు, కల్తీ మసాలాలు, కల్తీ సాంబారు పొడిల వార్తలను మస్తు అంటే మస్తు చూసినాం. కల్తీల గురించి నకిలీల గురించి చెప్పుకుంటా మస్తు అంటే మస్తు బాధపడ్డాం. అంతెందుకు, నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్లో ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ 40 రూపాయల ఛాయ్ కోసం ఎంత చిల్లర చేసిండో కూడా చూసినాం కదా. అయితే ఇప్పుడు ముచ్చటేందంటారా? యవ్వా ఎగ్దమ్ కటింగ్ చేసిండు. పోలీస్ అంగికి స్టార్ ఉన్నది. జనాల మీదకి గరం అవుతున్నాడు. ప్రతి మాటను ఉల్టా పల్టా చేసి ఊకుకనే అదరగొడుతుండు. ఇంతకు సారు ఎవరి మీద కోపం చేస్తున్నాడు? ఎవలేం తప్పు చేసిరానంటే తప్పు ఎవరు చేయలేదు లో, ఈ మోతెవరే తప్పు చేసిండు. అవు అసలు ఈయన పోలీసే కాదట. శివపాల్ అనే ఈయన పోలీస్ డ్రెస్ కొనుక్కొచ్చుకొని నేను పోలీస్ ఆఫీసర్ను, ఏ జనాలు ఇక్కడ మీకేం పని, కలెక్టరేట్లా తిరుగుతున్నారని గాయ మొత్తుకుంటుంటే అనుమానం వచ్చిన జనాలు అసలు నువ్వు ఎవరు బాబు మమ్మల్ని గింతగా తిడుతున్నావు అంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని తొత్తర మాట్లాడుకుంటా నీళ్ళు నమిలిండట. గంతే, ఇంకేమున్నది. అసలైన పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి గిట్ల పట్టుకుపోయిర్రు. మరి యూత్లున్నప్పుడు పోలీస్ కొలువుకు అప్లై చేస్తే ఇట్లా రాలేదేమో తెలియదు గాని పోలీస్ లెక్క నటిద్దామని వచ్చి రాని ఐడియాలు చేస్తే ఉత్త పుణ్యానికి కేసుల పాలైండు. గిట్లుంటారు అక్కడక్కడ. దొంగోనికి చెప్పే లాభం అన్నట్టు ఏది దొరుకుతుంది వేసుకపోతారాయే. అట్లా కార్లు ఎత్తుకపోయిన వాళ్ళని చూసినాం, బండ్లు ఎత్తుకపోయిన వాళ్ళని చూసినాం, సైకిళ్ళు, నీళ్ళ మోటార్లు, ఆఖరికి సంపు మీద మూతలు ఎత్తుకపోయిన వాళ్ళని కూడా చూసినాం. ఇంకా చిత్రంగా కార్లు వచ్చి మరి పూల కుండీలు, గ్యాస్ సిలిండర్లు ఎత్తుకపోయిన సన్నాసులను కూడా చూసినాం కదా. కానీ ఇగో ఇప్పుడు గట్లనే కార్ వేసుకొని వచ్చిన ఒక లత్కోరుడు ఏం చేసిండో చూడుండ్రి. ఇగో ఈడొక కార్లా పెట్రోల్ కొడుతున్నాడు కదా పెద్ద మనిషి. ఇక పెట్రోల్ కొట్టుడు కాంగని చూడుండ్రి.
తాడు దెంప నీ తల పండువలుగా ఆ కారు ఎత్తుకపోను అని కారు పంచర్ గాను బండి బ్రేక్ డౌన్ గాను అడవిల బొంగ ఆగిపోను వేస్ట్ గాడు ఎక్కన్నో 4500 పెట్రోల్ కొట్టించుకొని పైసలు కట్టకుంటేనే తుర్రుమన్నాడు గాడిదిగాడు. ఉత్తరప్రదేశ్ గాజీపూర్లో అయింది ఇది. కారెన్క చూసిండ్రా నెంబర్ ప్లేట్ కానరాకుండా కవర్ దొడిగిండు సగం. అంటే ఈయన పనే ఇది ఉన్నట్టున్నది. అంతటా పెట్రోల్ కొట్టించుకున్నాడు, పైసలు ఇవ్వకుండా పరారవుడు. ఎట్లున్నారు చూడుండ్రిగా కొందరు మనుషులు లోకం మీద. మొన్నట్ల కూడా ఇట్లనే ఉత్తరప్రదేశ్ మధురల తార్ బండేసుకొచ్చిన తడక పటకగాడు గిట్లనే పెట్రోల్ కొట్టించుకొని పత్త లేకుండా పోయిండు. ఇప్పుడేమో వీడు. మరి ఆడు ఈడు ఇద్దరు ఒకటేనా? ఇళ్ళదేమన్నా గ్యాంగ్ మోపైందో గాని సీసీ కెమెరాలల్లో రికార్డ్ అవుతున్నది కాబట్టికే సరిపోయింది గాని లేకుంటే సార్ గడోడొచ్చి పెట్రోల్ కొట్టించుకొని పైసలు ఇవ్వకుండా పారిపోయిండంటే నమ్ముతాడా ఓనరు? కానీ లక్షల రూపాయల కారు కొని 1000 రూపాయల పెట్రోల్ కోసం గిస్వంటి కథలు పడుతున్నారు చూడుండ్రిగా కంట్రీగాళ్ళు. వాళ్ళ కండ్లల్ల పెట్రోల్ సుక్కబోయ్యా. అన్నలు బంకులల్లో పనిచేసేటోళ్ళు మొదలు పైసలు తీసుకున్నాకనే పెట్రోల్ కొట్టుండ్రే, ఎందుకైనా మంచిది. అబ్బా 20 తారీఖు వస్తున్నది, రెంట్ కట్టే టైము. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ అమ్మాయి ఒక్క నెల కూడా సరిగ్గా టైంకి రెంట్ ఇదే. ఈ నెల కానీ టైం కానీ ఇవ్వకుండా ఉంటే ఇల్లు ఖాళీ చేయించేస్తా. వామ్మో, ఆ ఓనర్ తిరకాసి వచ్చిండంటే నన్ను ఇల్లు ఖాళీ చేయమంటాడు. ఎట్లిప్పుడు ఏం చెయ్యాలి? ఇంట్లో కిరాయికి ఉన్నప్పుడు కిరాయి కట్టద్దా? ఇట్లా టెన్షన్ పడుతుందో చూడు మా వెన్నెల. ఇంకో వానక్క, నువ్వంటే ఉన్నదానివి టైంకు కాదు, ఒక రోజు ముందే ఇస్తావు కావచ్చు. అందరికి అట్లా వీలు కావద్దా? అంటే ఎగ్గొడతావా కిరాయి? నేను అట్లా కనబడుతున్నానా నీకు? నీ సంగతి ఆగు, అటెన్గా చెప్తా ఓనర్ పోయినాక. ఏమ్మ వెన్నెల, ఈసారన్నా రెంట్ టయానికి ఇస్తావా లేదా? అది అంకుల్ బాగున్నారా? ఆంటీ బాగున్నదా? నువ్వు రెంట్ టయానికి ఇస్తేనే ఆంటీ బాగుంటది. ముందు అద్దె గురించి మాట్లాడు. అది 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 కాదు, అద్దె అద్దె అను. అది వాటర్ తాగుతారా అంకుల్? కూల్ వాటర్ ఉన్నాయి. ఇదిగో ఎన్నెలమ్మ, కూల్ వాటర్ ఇస్తే కూల్ అయ్యేవాడు కాదు తిరక. మరి హాట్ వాటర్ కావాలా అంకుల్? ఆల్రెడీ హాట్ గానే ఉన్నా. నువ్వు అద్దె గురించి మాట్లాడు. అంటే ఈరోజు డబ్బులు రాలేదు, రేపు ఎల్లుండి కాదు కానీ ఒక 5 రోజుల తర్వాత ఇస్తా అంకుల్. ప్రతి నెల చెప్పే మాటే కదమ్మా ఇదే. ఈసారి అసలు ఊరుకునేదే లేదు. డబ్బుల విషయంలో రాజీ పడేదే లేదంతే. టైంకి ఇస్తేనే ఉండు, లేదంటే ఖాళీ చేయి. నేను వేరే వాళ్ళకి ఇచ్చేసుకుంటా. ఏంటి ఖాళీ చేసేది? ఒక్క సామాన్ ముట్ట నువ్వు. నేనంటే ఏందో చూపిస్తా. మాటకు అద్దే అద్దే అంటున్నావు. మా అంటే ఎంత రావాలి నీకు? ఈ నెల రెంట్ 20,000 అమ్మా. 20,000 ఎక్కడి? 5,000 కదా. 5,000? మిగతా 15,000 ఎవరు ఇస్తారు? మీ నాయనమ్మ వచ్చామని ఇస్తుందా ఏందా? మా నాయనమ్మే వచ్చిందంటే ఒక్క నిమిషం కూడా నిలబడవు నువ్వు ఇక్కడ. ఏమనుకుంటున్నావో? మొన్ననే వాటర్ పైప్ లైన్ నీకైతే బాగు చేయించలేదా నేను? దానికి 5,000 అయినాయి. అటెన్క ఇన్వర్టర్ కాలిపోయింది, దాన్ని బాగు చేయిస్తే 5,000 అయినాయి. అటెన్కల్నేమో నీళ్ళ మోటార్ కాలిపోయింది, ఇక దాన్ని మంచిగా చేపిస్తే ఇంకో 5,000 అయినాయి. ఇక 15,000 అటే పోతే ఎంత నీకు వచ్చేది? 5,000 కదా. ఇదిగోమ్మా వెన్నెల, అసలు ఆ ఖర్చులతో నాకేం పని? నువ్వు కిరాయికి ఉండవు కాబట్టి అవన్నీ నువ్వే భరాయించుకోవాలా, నా అద్దె నాకు ఇయ్యాలా అంతే. అట్లా అంటే అస్సలకే కుదరది. ఇన్ని రోజులంటే ఏదో పోనీ అని భరించినా, కానీ నన్నే ఖాళీ చేయమంటావా నువ్వు? మోడల్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం మేజర్ రిపేర్ ఖర్చులన్నీ ఓనర్లే భరించుకోవాలన్నట. ఒకవేళ మేము ఖర్చు పెట్టుకుంటే గిట్ట అవి మీరు రెంట్లో ఖర్చు తగ్గించుకోవాలన్నట. ఓయమ్మో, నిజమేనా ఇదే? ఎందుకైనా మంచిది కాస్తంత తగ్గతాం. అసలే అమ్మాయి కోపంతో నిప్పులు కక్కుతాం. ఈ లెక్కన చూస్తే నీకు వచ్చేటి 5,000, అది కూడా ఈ 20 తారీఖు నాడు ఎట్లనో ఒక తిరిగేసి ఇస్తాపో. సరేలేమ్మా, 20వ తారీఖే ఇవ్వు. అయినా దానికి ఎందుకమ్మా అంత కోపడతా ఉన్నావా? మరి ఖాళీ చేయమంటే కోపం రాకపోతే ఇంకేమొస్తుంది? సరే గానీ ఇందాక కూల్ వాటర్ ఇస్తా అన్నావు కదా, ఒక గ్లాస్ ఇయ్యమ్మా తాగుతాను. నీళ్లు లేవు గీళ్ళు లేవు, నడువు. జర పెద్దోళ్లకు రెస్పెక్ట్ ఇయ్యాలమ్మా. నేను లెక్కేనంత వరకు ఒక లెక్క, లెక్కేసినాక ఇంకో లెక్క ఉంటది. వెన్నెలతోని పెట్టుకుంటే మామూలుగా ఉండదు. మరి బాయ్, పోతున్నా. పొయ్యి మీద షాయి పెట్టినా, పొంగిపోయిందో ఉన్నదో మరి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.